శ్రీ రేణుకెల్లమ్మ తల్లికి శ్రీ రేణుకెల్లమ్మ తల్లికి శ్రీ రేణుకెల్లమ్మ తల్లికి. సార్ నుంచి ఇక్కడ ఇలా కళ్యాణం జరుగుతుంది, ఇది తాత ముత్తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది అన్నారు కదా, అంటే ఏమైనా అవగాహన ఉందా ఇన్ని ఇయర్స్ అని అనేసి? మేడం నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. పూర్వం నుండి ఉన్నది ఇక్కడ అమ్మవారు స్వయంభూ వెలిసిన అమ్మవారు. ఇక్కడ అసలు అమ్మవారి చరిత్ర ఏంటి? అందరూ అంటారు బావిలోని వచ్చారు అమ్మవారు అనేసి, అసలు చరిత్ర ఏంటి పూర్తిగా? జమదగ్ని గారు అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఎల్లమ్మ వారి ఎంబడ పడతా ఉంటే, రాక్షసులు కానీ వీళ్ళని ఎంట పడతా ఉంటే ఎల్లమ్మ తల్లి వచ్చేసి పరిగెట్టుకుంటూ వచ్చేసి కింద బావిలో దాచుకుంటాయి, బావిలో ఉంటాయి. తన భర్త వచ్చేసి జమదగ్ని, ఎల్లమ్మ గారి భర్త వచ్చేసి జమదగ్ని. అయితే అమ్మవారు కొన్ని కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు ఆ జనంలో కానీ రాజా అప్పుడు కానీ ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయకుండా, ఆమెకు సాయం ఏ రకంగా సాయం దొరకనందుకు ఆమె వచ్చేసి ఇక్కడ పెలిచిపోయింది ఇక్కడ బావిలో. ఇక్కడ నుంచి ఆమె స్వయం ఇక్కడ నుంచి బావిలో ఉండేసి ఇక్కడ నుంచి నాకు నా వాళ్ళు ముఖ్యం కాదు, నాకు జనం ముఖ్యం అని చెప్పేసి జనానికి అన్ని శాయశక్తుల అమ్మవారు అందరికి అన్ని రకాల మేలు చేస్తాం. ప్రతి ఏడాది ఇక్కడ కళ్యాణం జరిపిస్తూ ఉంటారు, అంటే ఇదే సమయంలోనే లేకుంటే ముహూర్తాన్ని బట్టి చూసి చేస్తుంటారు కళ్యాణం? మొదటి మంగళవారం, ఆషాఢంలో మొదటి మంగళవారం రోజున అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఆషాఢంలో బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. ఆషాఢంలో మొట్టమొదటి ఆదివారం వచ్చేసి గోల్కొండలో జరుగుతుంది. రెండో రోజు ఆది సోమ మంగళవారం రోజు వచ్చేసి అమ్మవారి కళ్యాణం మొదలవుతుంది. ఈ కళ్యాణం జరిగిన తర్వాతనే సికింద్రాబాద్ లో కానీ యావత్ తెలంగాణ మొత్తం కూడా బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఇది 5 వారాలు జరుగుతూ ఉంటాయండి. ఇది ఫస్ట్ అక్కడ జరిగిన తర్వాతనే అమ్మవారి కళ్యాణం, దాని తర్వాతనే తదుపరి మిగతా కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏడాది ఎంత సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి? పూర్వంలో మేడం, పూర్వంలో మీరు గుడిలో చూసి ఉంటారు, ఈ గర్భగుడి పైన ఏదైతే మండపం ఉందో పూర్వం అక్కడ చేసేవాళ్ళు కళ్యాణం. ఆ కళ్యాణం అక్కడే జరుగుతుండేది ప్రతి సంవత్సరం. చిన్న ప్లేస్ తక్కువ ఉండేది, అక్కడ ఉండే వాళ్ళే చూసేవాళ్ళు ఉండేది. అయితే మధ్యలో 2001-2004 లో వచ్చేసి ఇక్కడ రోడ్ మైనింగ్ చేసేటప్పుడు ఈ గుడి దగ్గర ఏదైతే అమ్మవారి గుడి మీ ఎదురుకుండా ఒకటి పోచమ్మ గుడి ఉండేది, ముంగట ఒకటి చిల్లా ఉండేది ముస్లింస్. దీన్ని రోడ్ మైనింగ్ చేయడానికి, దాన్ని జరపడానికి బస్సు వాళ్ళని మమ్మల్ని అడగడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మేము దానికి డిపార్ట్మెంట్ మేము ఒక లెటర్ ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారి గుడిని, అప్పుడు గుడిని మసీదులను జరపాలంటే ఇష్యూ అయ్యేది. అలాంటి కాకుండా మేము స్వయాన లెటర్ ఇచ్చేసి అమ్మవారి గుడిని అక్కడ చిల్లని బల్కంపేట ఉన్న వాటిని జరిపించేసి రోడ్ వైన్ కావాలి, బస్తీ కూడా డెవలప్ అవ్వాలి, అమ్మవారి గుడి దగ్గర జనం రావాలి అనేసి ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి గుడిని జరిపించడం జరిగింది. ఆ జరిగిన తర్వాత రోడ్ వైనింగ్ జరగడం జరిగింది. దాని తర్వాత అమ్మవారి కళ్యాణాన్ని ఇక్కడ నుండి తీసుకుని వచ్చేసి బయట పెట్టేసి రోడ్ వైనింగ్ అయింది కాబట్టి జనం అందరూ చూస్తారని చెప్పేసి బయట ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రకంగా అమ్మవారి కళ్యాణం కూడా జరుగుతూ ఉన్నది బయట. ఇప్పుడు కళ్యాణంలోని ఏ ఏర్పాట్లు చేస్తున్నారు అసలు? కళ్యాణం అంటే అమ్మ ఇప్పుడు జనరల్ గా మనకు పెళ్లిలో ఏది చేస్తారో పెళ్లి కూతురు చేయడము, పెళ్లి కొడుకుని చేయడము అది తంతంతా జరుగుతుందండి. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి అమ్మవారికి పెళ్లి కూతురుని చేశారు, సాయంత్రం వచ్చేసి ఎదుర్కోళ్ళు ఉంటాయి. దాని తర్వాత రేపటికి కావాల్సిన రాత్రి కార్యక్రమం అన్ని చేసుకుని పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని తయారు చేసి రేపు మార్నింగ్ ముత్తైదో పెళ్లి కూతురు పళ్ళతో సహా ఏది వజ్రాలు వైడూరాలు ఏది తీసుకుని లేదా చేస్తారో ఆ కార్యక్రమం రేపు అంతా అమ్మవారి గుళ్ళో నుంచి అమ్మవారి ఊరేగింపు తీసుకుని వెళ్ళి వేదిక పైకి తీసుకెళ్తాం. మండపం పై అంటే నాకు తెలియదు, అవగాహన లేదు, అడుగుతున్నాను. ఎదుర్కోళ్ళు అంటే ఇప్పుడు అమ్మవారిని ఎదుర్కొని తీసుకురావడం, ఇది మన పుట్టమ్మని అంటారు. పుట్టమ్మనితో సహా అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. పుట్టమ్మని తీసుకెళ్లి మన ఒగ్గోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతల్లి అక్కడ నుంచి ఒక మట్టితో పాటు త్రిశూలం ఉంటాయి. త్రిశూలం అంటే జమదగ్ని, వాళ్ళని తీసుకొని అక్కడ నుంచి ఎదుర్కోళ్ళు తీసుకుని వచ్చేసి ఇప్పుడు మన పెళ్లికి గుడి దగ్గర కూర్చొని పెట్టేసి మనకు ఎట్లయితే తీసుకుని వస్తామో వధువరాలని, అలాగనే ఇక్కడ వధువరాలని కూడా ఇద్దరిని తీసుకుని రావడానికి చేసే తంతు అది. ఆ కార్యక్రమంలోనే ఈ రోజు అన్ని కార్యక్రమం చేస్తారు. ఇక్కడ పెట్టిన తర్వాత రేపు ఉదయం వచ్చేసి జమదగ్ని తర్వాత అమ్మవారిని తీసుకెళ్లి స్టేజ్ పైన అక్కడ ఊరేగింపు స్టేజ్ పైన ఏర్పాటు చేసేసి అక్కడ కళ్యాణానికి మొదలు పెడతారు. 10:30 నుంచి 11:30, 12 లోపు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి అసలు ఏర్పాట్లు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చెప్తున్నాను, గత 40 సంవత్సరాల నుంచి పని జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణానికి ఎన్ని రోజుల నుంచి ఈ పనులు ముందుగానే? ఇక్కడ వచ్చేసి కార్యక్రమంలో ఒక 5 రోజుల ముందు నుంచి జరుగుతుంటాయి మేడం. ఎందుకంటే దారి కదా, లోపల కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. రోడ్ పైన 3-4 డేస్ నుంచి బారికేడ్స్ కట్టడం టైం పడుతుంది. తీయడం ఈజీగా 1 డేలో అయిపోతుంది, కానీ కట్టడము పోలీసు వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, R&B వాళ్ళు, రోడ్ వాళ్ళు, వాటర్ వాళ్ళు, డ్రైనేజ్ వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్ లో ఎవరెవరి బాధ్యత లేవు చేయాలనేది చూసుకున్న తర్వాత వచ్చే జనం
దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల జనం వస్తారు ఇక్కడికి. వసతులు కూడా కలపాలి. ఇప్పుడు బస్సెస్ కన్వీనియంట్ లేదు. బస్సెస్ ఉంటే ఇంకా 2 లక్షల జనం కూడా పెరుగుతారు. ఎంఎండిఎస్ కూడా లేదు, సఫిషియెంట్ గా లేదు. ఒకప్పుడు ఎంఎండిఎస్ లో 1000 మంది వచ్చేవారు. గవర్నమెంట్ కూడా మేము వినపం మీ మీడియా ద్వారా కూడా బస్సెస్ కూడా కన్వీనియంట్ బస్సెస్ దగ్గరలో ఉన్న బస్సెస్ స్టాప్ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వరకు బస్సెస్ ని ఈ యొక్క జాతరకు అమ్మవారి కళ్యాణానికి ప్రొవైడ్ చేస్తే బాగుంటది అని, ప్రత్యేక బస్సులు చేస్తే బాగుంటది అమ్మవారి కళ్యాణ ఉత్సవానికి అని మీ ద్వారా నేను గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. చెప్తున్నాము. ఇది మీటింగ్ లో మొన్న జరిగిన ఒక వారం రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరూ కూడా చెప్పడం, గవర్నమెంట్ కూడా పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు, అతను కూడా చెప్పడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆవిడ రాలేదు, ఏదో వర్క్ ఉందని చెప్పి రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, అతన్ని చెప్పడం జరిగింది. సరే ఆ వర్కులను చూస్తాం. కాకపోతే ఏంటంటే ఈ 10 years తర్వాత మాకు ఫస్ట్ టర్మ్ మాకు గవర్నమెంట్ వచ్చింది, మాకు కొత్త కదా, మేము చూడడానికి ఏమన్నా ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడము, ఆయన కూడా చెప్పడం జరిగింది. కాకపోతే మాక్సిమం ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ జాతర గురించి మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఇన్ని 10 years పరిపాలనలోని ఓకే మీకు తెలిసిందే, వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, వీళ్ళతో మాట్లాడడానికి జాతర గురించి వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవింగ్ అని మీకు మాట్లాడే విధానం గానీ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా, లేకుంటే ఎలా ఉంది అక్కడ? యథావిధిగా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ టైం ఈ యొక్క కార్యక్రమం చూడడం. మామూలుగా విజిటర్ గా పబ్లిక్ లాగా వచ్చేవాళ్ళు, కానీ ఈ బాధ్యత తీసుకొని చేసి అనేది మొదటిసారి కాబట్టి ఎవరికైనా కొంచెము సఫిషియెంట్ గా ఉండలేరు, చేయలేరు కదా. అంటే ఒక 1 term చేశారు అనుకోండి, సెకండ్ టర్మ్ వాళ్ళు సెట్ అవుతుంది ఏ విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకోవాలండి. సో ఆ విధంగానే వాళ్ళు హామీ ఇచ్చారు, చేస్తామని అన్నారు. కాకపోతే ఏంటంటే డిపార్ట్మెంట్ ఇక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ వర్క్ ఏందనేది వాళ్ళకి తెలుసు, చేస్తూ ఉంటారు. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు, స్థానికులు, స్థానిక కార్పొరేటర్ కానీ స్థానికులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్య పాత్ర ఉంటుందండి. వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడము, ఇక్కడ వాలంటరీగా తర్వాత బ్యాచ్లు ఇవ్వడము, లోన ఎగ్జిట్ ఇన్ ఏదైతే ఉంటుందో దాన్ని పబ్లిక్ కంట్రోల్ చేయడానికి 11-12 వరకు వచ్చేసి మధ్యాహ్నం కళ్యాణం అయ్యే వరకు మామూలుగా పబ్లిక్ రన్నింగ్ లో ఉంటాయి, చూడడానికి స్లోగా ఉంటాయి. దాని తర్వాత కళ్యాణం అయిపోతుంది కాబట్టి జనం అప్పుడు క్రౌడ్ పెరుగుతుంది, రష్ వెళ్ళిపోతూ ఉంటారు, కళ్యాణం చూడాలి చేస్తారు కాబట్టి 11 వరకు జరుగుతుంటాయి. అప్పుడు కంట్రోల్ చేయడం అనేది ముఖ్యం. ఆ టైంలో ఏంటంటే పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్యాణం వరకు సఫిషియెంట్ గా ఫుల్ సెక్యూరిటీ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు ఎక్కడో అక్కడ డివైడ్ అయిపోయి మెయిన్ వాళ్ళే ఉంటారు. అది కాకుండా పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు, స్థానికులు పూర్తిగా టైం ఇచ్చేసి పబ్లిక్ అందరు ఖాళీ అయ్యేంత వరకు, అమ్మవారి దర్శనం అయ్యేంత వరకు వీళ్ళు ఇద్దరు కలిపేసి సర్వీస్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఓకే, ప్రతి ఏడాది కళ్యాణానికి అసలు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, మరి గవర్నమెంట్ నుంచి ఎంత వరకు వస్తుంది ఫండ్స్? అది అఫీషియల్ కదా మేడం, గవర్నమెంట్ చెప్పకూడదు అని కాదు. కాకపోతే అఫీషియల్ వాళ్ళు చెక్స్ ఇచ్చేది గవర్నమెంట్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి ఎంత ప్రొవైడ్ చేయాలి. అవసరం లేదు, ఇక్కడ అమ్మవారి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రొసీజర్ ప్రకారం ఇస్తూ ఉంటారు. అన్ని గుళ్ళకి ఇస్తుంటారు, ఈ పెద్ద గుళ్ళ కూడా ఇస్తుంటారు. నాకు తెలిసి ఏంటంటే మినిమం 10 lakhs అబౌవ్ ఉన్న టెంపుల్ కి ఇలాంటి పెద్ద గుళ్ళకి ఇస్తా ఉంటారు. గణపతి టెంపుల్ కానీ, ఎల్లమ్మ టెంపుల్, మాకల్లమ్మ టెంపుల్ అలాంటి వాటికి ఇస్తా ఉంటారు. గవర్నమెంట్ ప్రొసీజర్ కాబట్టి అది ఇస్తా ఉంటారు. ఎంత అన్నది అది గవర్నమెంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ మేడం. సో అది నా పేరు ఆకుల సత్యనారాయణ. ప్రతి గుళ్ళో తిరుపతిలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటది, 1 లక్ష మందికి భోజనం పెడతారు. శ్రీశైలంలో ప్రతి దేశంలో గుళ్ళన్నీ డోనర్స్ ఉంటారు, బిల్డింగ్ ఉంటది, సేవకులు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు. కానీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి స్పెషల్ ఆమె ఏం చేస్తుంది అంటే, రేపు కళ్యాణం మీరు బయటకు వెళ్తుంటే మీకు ఏమి కనిపించదు, కానీ 1 లక్ష మంది భోజనం పెడతాం ఇక్కడ మేము. ఇప్పుడు ఈ చుట్టుపక్కల మీరున్నారు, మీ టెంట్, మీ స్నేహితులు, మీరు 1000 మందికి భోజనం పెడతారు. వీటి అట్లా ఒక 2000 మందికి, 3000 మందికి, 4000 మందికి అట్లా భోజనం పెడతాం. ఇక్కడ దాదాపు ఒక 70-80 గ్రూపుల మధ్యన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ టెంట్, వాళ్ళ వంట వాళ్ళు చేసి ఒకరు 2000 మందికి, 3000 మందికి, 4000 మందికి, 1 లక్ష మందికి వీటి భోజనం పెడతాం. అమ్మవారు మాతో చేపించుకుంటుంది, వాళ్ళు స్థానికులతో చేపించుకొని వచ్చిన వాళ్ళు ప్రసాదం పెట్టారని చెప్తుంది. ఒకరు చూసి ఎట్లా అయిపోయిందంటే తక్కువ 1 లక్ష మంది భోజనం చేస్తారు పొద్దున. మేము ఇంత వండినా మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పబ్లిక్ కూడా అన్నం అంటారు. అలా అమ్మవారి అంటే స్థానికులకు అవకాశం కల్పించి, అదే వచ్చిన వాళ్ళకి మీరు భోజనం పెట్టండి అని మా నుండి స్థానిక పుట్టిపోయిన వాళ్ళ నుండి ఒక 70 గ్రూపులు 1 లక్ష మంది భోజనం పెడతాము. ఆ యొక్క పుణ్యము అమ్మవారు మాకు సహకరించినందుకు చాలా ధన్యులు. ఇక్కడ లోకల్గా పుట్టినందుకు మేము చాలా గర్వపడతాం. అమ్మవారి పేరు మీద అమ్మవారి కళ్యాణం అవుతుంది, ఇంతమంది మేము భోజనం పెట్టాం ఇక్కడ అనేసి. ఇదంతా ఉన్నంత స్థానికులు ఇక్కడ, ఆ స్థానికులు వాళ్ళ టీం తీసుకొని భోజనం పెడతారు. అందుకే అమ్మవారికి స్పెషల్ ఇక్కడ. అమ్మవారి దర్శనం ఒక ఎత్తు అయితే భోజనం చేయడం ఒక ఎత్తు ఇక్కడ. అది అమ్మవారి అందరితో చేపించుకుంటారు, మా మధ్య చేపించుకుంటాం. కాబట్టి మా అమ్మవారి దయ మా మీద ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అంటే ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలోని
దానికి జరిగే మొత్తం కూడా ఖర్చు మీది సొంతంగా పెట్టుకుంటూ ఉంటారా లేకపోతే లే. గుడి నుంచి ఏమైనా ఇప్పుడు నేను గత 13 సంవత్సరాలు ఇక్కడ భోజనం పెడుతున్నాను. వీళ్ళు భోజనం పెడుతున్నారు. ఇక చాలా మంది గ్రూప్స్ వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళ జోబు డబ్బులు ఇవి. వాళ్ళ ఫ్రెండ్స్ కలెక్ట్ చేయడం కానీ, చుట్టాలను కలెక్ట్ చేయడం కానీ, డోనర్ తీసుకోవడం తప్ప మాకు ఎవరైనా సపోర్ట్ చేయరు. ఆ గ్రూపే చేసుకుంటది. ఆ టెంటే చేసుకుంటది తప్ప మా గవర్నమెంట్ ఉండేది గుడి మాకు సహకరించరు. మాది ఏంటంటే మీ ఇక్కడ పుట్టి పెట్టినందుకు మన 10 మంది భోజనం పెట్టాలి. అమ్మవారి కళ్యాణం పేరు మీద అని ఎవరి ఖర్చు వాళ్ళకే ఉంటది. ఒక్క టెంట్ కింద తక్కువ 80 నుండి 1,00,000 మంది ఖర్చు అవుతుంది. ఒక టెంట్ కింద ఎక్కువనే ఖర్చు అవుతుంది. మాక్సిమం 80 ఖర్చు అవుతుంది. అట్లా 70 గ్రూపులు ఇక్కడ పనిచేస్తాయి. మీరు కిలోమీటర్ ఎక్కడైనా పోనీయండి. వచ్చిన భక్తుడు ఆకలి ఇంటికి పోడు, తినే పోతాడు. ఉదయం పప్పు ఉండొచ్చు, ఉదయం కూర ఉండొచ్చు, ఉదయం సాంబార్ ఉండొచ్చు, పొద్దున్న టిఫిన్లు, మళ్ళీ పులిహోరాలు, సాయంత్రం 6 దాకా అక్కడక్కడ వచ్చిన భక్తులు అన్న కళ్యాణం చూసి దర్శనం చేసుకొని తినేసిపోతారు. ఈ అమ్మవారు మాకు కల్పించిన అవకాశం, ఆమె దయ మా మీద ఉండాలని మేము ఇప్పుడు కోరుకుంటాం. ఈ రోజు ఎంత మంది భోజనం చేశారు మీరు? ఇంకా స్టార్ట్ కాలేదు మేడం. ఇప్పుడు టెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు టెంట్లు వస్తాయి. నా టెంట్ నాకు వస్తుంది, ఇంటికి వస్తుంది అన్నమాట. అది రేపు పొద్దున అమ్మవారి కళ్యాణం ఏమైనా స్టార్ట్ అవుతుందో దాని బిఫోర్ టిఫిన్ పెడతాం. ఓ ఇడ్లీ, ఓ వడ. అంటే అందరు వచ్చిన కళ్యాణ్కి వచ్చే భక్తులు పొద్దున్న టిఫిన్ చేయాలా, మధ్యాహ్నం లంచ్ చేయాలా, కళ్యాణం చూడాలా, హాయిగా ఇంటి పోవాలని మా యొక్క అమ్మవారు మాకు కల్పించిన అవకాశం. ఈసారి మీరు చేసే కార్యక్రమంలో మీరు వేసుకున్న సంఖ్య ఎంత? నాకు 3,500 టార్గెట్ నాది. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు 10,000 టార్గెట్. ఒకతను ఇక్కడ ఉన్నాడు 25,000 లడ్డూలు తయారు చేస్తాడు. అతను 25,000 లడ్డూలు, ఆయన లడ్డూలు పంచుతాడు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పులిహోర స్టార్ట్ చేస్తారు మా దగ్గర. ఇక్కడ దశరథ అన్న అనేసి నరసింహన్న వాళ్ళు పులిహోర స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు 70 గ్రూపులు తయారైనాయి. ఇక్కడ ఇందరూ ప్రతి ఒక్క అందరూ కూడా సేవ చేస్తారు. మా గుళ్ళోకి వచ్చి ఏదో అది మాకు ఉండదు. దర్శనం చేసుకోం మేము. ఆ అమ్మవారే మాకు కనిపిస్తుంది. వచ్చిన భక్తులు అమ్మవారు మాకు కనిపిస్తుంది మాకు. కాబట్టి ఇక్కడ 70 గ్రూపులు పనిచేస్తాయి.